అయినా గుడ్ మార్నింగ్. మనమైతే ఈ రోజైతే సరుకు అంతా తీసుకొని బండ్లగూళ్ళు అయితే బండి అయితే ఈ విధంగా అయితే పెట్టామన్నా. ఈ రోజైతే మనమైతే 6 బాక్సుల టమాటా అయితే తీసుకున్నామన్నా. బాక్స్ అయితే మనకైతే 130 రూపాయలు అయితే పడిందన్న. కొద్దిగా 20 రూపాయలు అయితే డౌన్ లో అయితే అయిందన్న. మనకైతే ఇక అమ్మాలతో కలిపితే 140 రూపాయలకైతే వస్తుందన్న. మనకైతే ఈ రోజు అయితే 6 బాక్సులు వేసుకున్నాం కాబట్టి అన్న పర్లేదన్న. కాయ అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికి తోడుగా మనమైతే ఇక ఒకటే కాయ అమ్మితే మనకి లాభం అయితే ఏం రావడం లేదని దాంతోపాటు క్యాబేజ్ వేసానన్న. క్యాబేజ్తో పాటు మిర్చి కూడా వేసానన్న. మిర్చి అయితే 25 రూపాయలు అయితే పడిందన్న. మనకైతే 20 రూపాయలకి ఏమైనా చాలాసేపు అన్నాను బతిలాడగానే మనకైతే వేయలేదన్న. అందువల్ల మనమైతే 25 రూపాయలకైతే వేసుకున్నామన్న. దాంతోపాటు క్యాబేజ్ కూడా వేసుకున్నాను. క్యాబేజ్ అయితే చాలా వరకు అయితే రేటు తక్కువ చేయమని అడిగినా కానీ వాళ్ళైతే ఇవ్వలేదన్న. 10 రూపాయల కేజీ అయితే ఇచ్చేసారు మనకైతే. ఇక ఈ అన్న వాళ్ళకన్నా ముందుగా అయితే మనకైతే ఒక పాస్టర్ అన్న వాళ్ళైతే వచ్చారు. వాళ్ళైతే 15 కేజీల టమాటా గాను 3 కేజీల మిర్చి 4 క్యాబేజీలు అయితే తీసుకుని వెళ్ళిపోయారన్న. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బండి పెట్టగానే అంత పెద్ద అమౌంట్ అయితే రావడం మనకైతే. ఇక అలానే ప్రతి అన్న వాళ్ళైతే మనకాడైతే 3 కేజీలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రోజు అయితే టమాటా అయితే 50కి 3 కేజీలు అయితే పెట్టాయన్న. ఎందుకంటే టమాటా త్వరగా అయిపోవాలని మనమైతే 50కి 3 అయితే పెట్టేశామన్నా. ఇక అలానే మిర్చి అయితే ఈ కేజీ తీసుకొని 50 రూపాయలు, అరకిలో అయితే 30 రూపాయలు అయితే ఇచ్చేస్తున్నామన్నా. పావు కిలో అయితే 20 రూపాయలకు కూడా చేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా రోజుల నుంచి అయితే ప్రాఫిట్ అయితే లేదు కాబట్టి ఈ రోజైనా ప్రాఫిట్ అయితే చూద్దామని అయితే రీజనబుల్ రేట్ అయితే పెట్టేసి అమ్మేస్తున్నామన్నా. క్యాబేజ్ అయితే మనకైతే 10 రూపాయలు అయితే పడిందన్న. కాయ అయితే మనమైతే 20 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నామన్నా. అందుకని అన్ని కాయలు పోతాయిపోవు కాబట్టి ముందుగానే సరుకు అయితే తీయాలి కాబట్టి కాయ అయితే 20 రూపాయలతో అమ్మేస్తున్నాం. మార్కెట్లో అయితే అదే కాయ 30 రూపాయలకైతే అమ్ముతారని మనకైతే తెలుసానా. అందుకే 20 రూపాయలు అయితే చేసి అయితే అమ్మేస్తున్నాం. మనం అయితే కాయ అయితే నచ్చిన కాయ తీసుకొని 20 రూపాయలు ఇవ్వండి అయితే చెప్పానన్న. అలానే టమాటా అయితే ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం నిన్న పోసిన బాక్సులు తప్ప ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిన్న పోసిన టమాటా కొద్దిగా పండు అయితే పండిపోయిందన్న. ఇక పండు కావాలనుకున్న పండు ఏరుకున్న, కాయలా కావాలనుకున్న కాయలు అయితే ఏరుకుంటున్నారు. మొత్తం అయితే ఈ విధంగా అయితే వ్యాపారం అయితే జరుగుతుందన్న ఈ రోజు అయితే. నాకంటే ఈ రోజు కొద్దిగా అయితే డౌట్ అయితే ఉందన్న టమాటా మీద. ఎందుకంటే మనం 6-9 బాక్సులు టమాటా పోసుకున్నాం కాబట్టి నిన్ననే 10 బాక్సులు పోసుకుంటే 3 బాక్సులు మిగిలినాయి. మళ్ళీ ఈ రోజు అమ్ముతామా అమ్మలేదనుకో కొద్దిగా డౌట్ అయితే ఉంది. అందులో ఒకటి కొద్దిగా టమాటా కూడా డ్యామేజ్ అయితే వస్తుంది. నిన్న 3 బాక్సులు పోసాం అదైతే కొద్దిగా డ్యామేజ్ అయితే వస్తుందన్న. ఈ రోజు చూద్దాము ఎంత డ్యామేజ్ వచ్చిందనేది, మన హోటల్ వాళ్ళకి ఎంత వేసామనేది కూడా నేను లాస్ట్ వరకు అయితే వీడియోలో అయితే తప్పకుండా అయితే చెప్తా అన్న. వ్యాపారం అయితే పర్లేదన్న. ప్రతి కస్టమర్ గాను మనకాడైతే ఒక 3 కేజీల టమాటా గాను, ఒక 20 రూపాయల మిర్చి, లేదా ఒక క్యాబేజ్ అనేది ఒక 70 రూపాయలు ప్రతి కస్టమర్ అయితే ఒక 70 రూపాయల గిరాకీ అయితే చేస్తున్నారన్న. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక మనకైతే కస్టమర్ చెప్పినది అయితే చాలా అంటే చాలా నచ్చిందన్న. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఒక్కసారి వేసుకుంటే నీకు లాభం అంత ఏం కనపడదు తమ్ముడు, ఒక 4-5 రకాలు పెట్టుకో, ఎక్కువ సరుకు వేసుకొచ్చుకోకుండా కానీ ఒక 50 కేజీల సరుకు అయితే వేసుకొచ్చుకో, నీకు కంపల్సరీ కూడా లాభం అనేది నువ్వు చూస్తావు అని చెప్తే వాళ్ళ మాటతో నేనైతే ఈ రోజైతే ఈ 3 రకాలు అయితే వేసానన్న. వాళ్ళు అన్నట్టే పర్లేదన్న. ప్రతి కస్టమర్ కూడా మనకాడైతే 70 రూపాయలు 80 రూపాయలు కొంటారు కాబట్టి మనకైతే ఆ బ్యాలెన్స్ అనేది అయితే కనిపిస్తుందన్న. అలానే రేపు కూడా మరిన్ని సరుకు అయితే వేద్దామని అయితే ప్లాన్లో అయితే ఉన్నాను. ఎందుకంటే ఇక మనం అయితే ఒక్కసారి లాభం చూస్తే ఆటోమేటిక్గా ఇక లాభాల వైపు మళ్తాం కాబట్టి అలానే వేద్దాం అనుకుంటున్నామన్నా. మళ్ళీ అలానే మనం అయితే ఈ రోజైతే మొత్తం అయితే సరుకు అయితే అమ్మేద్దామని అయితే ప్లాన్లో అయితే ఉన్నామన్న. లాస్ట్ వరకు అయితే ఇంకో కేజీ పెంచాను, 54 ఇచ్చాయినా సరే కానీ లాస్ట్ వరకు మొత్తం అయితే సరుకు అయితే అమ్మేద్దామని అయితే చూస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఏరంగా లాస్ట్కి అయితే వెళ్ళిన కాయ అయితే ఉంటుంది కాబట్టి మనమైతే 54 పెట్టినా నడుస్తుంది అన్న ఇక్కడ. ఇక మిర్చి అయితే చాలా అంటే చాలా వరకు అయితే అందరైతే 1 కిలో అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారన్న. ఈ అక్క వాళ్ళైతే మొత్తం అయితే ఒక 9 కేజీల టమాటా అయితే తీసుకుపోయారు పచ్చడి. కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. 9 కేజీలు అంటే బాక్స్ మనకి 20 కేజీలు అయితే వస్తాయి కాబట్టి 6 బాక్స్ అయితే అయిపోయిందంటే మనకు మామూలు మాట కాదన్న. చాలా అంటే చాలా సేపు అయితే మనమైతే వ్యాపారం అయితే చేసేసామన్నా. పర్లేదు, మనకైతే రీజనబుల్ గా రేట్ అయితే వచ్చింది. ఈ రోజు అయితే మనకైతే వ్యాపారం అయితే పర్లేదు అనిపిస్తుంది అన్న. ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే కాయ అయితే ఆల్మోస్ట్ అయితే దగ్గరకి అయితే వచ్చేసిందని. ఇంకా మనకైతే ఇది 3 బాక్సులు కాయ అయితే మిగిలింది. అవి అయితే మొత్తం 5 బాక్సులు అయితే ఉందన్న. మన 9 బాక్సులు కానీ ఆల్రెడీ 4 బాక్సులు అమ్మేశాం కాబట్టి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందన్న. అలానే క్యాబేజ్ కూడా ఒక 6-7 కాయలు అయితే అమ్మేయమన్నా. అవి 6 అవి 4 మొత్తం 10 కాయలు అయితే అమ్మేసామన్నా. మిర్చి కూడా దాదాపు అయితే కొద్దిగా అయితే తగ్గిందన్న. మనమైతే మిర్చి అయితే మొత్తం అయితే పోయలేదని. ఎందుకంటే మనం ఇంతకుముందుకు నార్మల్ డేస్ అప్పుడు మొత్తం పోస్తే తరగనేది వచ్చేది, కాయ అయితే ఆరిపోయేదన్న. దానివల్ల మనమైతే మొత్తం అయితే పోయలేదన్న. ఈ రోజు అయితే
బస్తా అయితే సగానికైతే కోసానన్న, పైకి అయితే కోసైతే ఎవరికైతే కావాలనుకో వాళ్ళకైతే అందులో అయితే తీసైతే ఇచ్చేస్తున్నానా. అది సూపర్ బత్త కాబట్టి మనమైతే దాని మీద అయితే మన మురక బాధ అయితే కప్పేసాం మన గోధుమ బత్త అయితే, ఎందుకంటే మనం ఎండకైతే అది కొద్దిగా ఆరుతుందని అదైతే అలా చేసామన్నకి. లాస్ట్ సాయంత్రం వరకు అయితే కాయ అయితే చాలా వరకు అయితే తగ్గిందన్న. ఇక మిగిలిన బాక్స్ అయితే పోద్దామని చూస్తున్నాను, కానీ ఇప్పుడే పోస్తే మళ్ళీ మొత్తం ఖరాబ్ అయిద్దని మనమైతే పోయలేదన్న. నేనైతే చాలా వరకు అయితే మొత్తం అయితే బాగలేని కాయ అయితే కింద అయితే పోస్తున్నాను. ఇక్కడ మేకలు అయితే ఉంటాయన్న, వాళ్ళైతే వచ్చైతే బాక్స్ టమాటా అయితే తీసుకొని వెళ్ళిపోయారన్న. ఖరాబ్ అయిన బాక్స్ అయితే మనకైతే ప్రజెంట్ ఒక 5 అయితే ఒక బాక్స్ టమాటా అయితే తరగైతే వచ్చిందన్న. నైట్ వరకు అయితే చూద్దాం మళ్ళీ ఇంకెంత తరగైతే వస్తుందని. ఇది టమాటా మొత్తం ఖరాబ్ అయింది అయితే నిన్న టమాటా ఖరాబ్ అయిందన్న ఆల్మోస్ట్ అయితే, ఎందుకంటే మనకు తెలిసిపోద్ది కదా అన్న ఏ టమాటా ఖరాబ్ అవుతుందని. మొత్తం అయితే పండు అయితే పండిపోయిందన్న. దానికి తోడు నిన్న వేసింది అయితే సన్న పుచ్చుంది కాబట్టి ఆ పుచ్చులంగా అయితే వాటర్ వస్తుంది కాబట్టి మనమైతే ముందుగానే అయితే రెల్ అయితే కింద బాక్సులు అయితే వేస్తున్నాను. అందువల్ల అయితే మనకైతే 5 మనకైతే ఒక బాక్స్ తరగైతే వచ్చిందన్న. నిన్న 3 బాక్సులకు కానీ ఒక బాక్స్ అయితే తరగే వచ్చిందన్న. ఇంకా 2 బాక్సులు అయితే ఉందనుకోవాలి మనకైతే నిన్నటిది. మొత్తం అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు 5 అయితే ఈ విధంగా అయితే సరుకు అయితే అయ్యిందన్న మనకైతే. ఇక క్యాబేజ్ అయితే నాకైతే డౌటే ఉందన్న. మనం అయితే తెచ్చింది ఒక 550 కేజీలు కాబట్టి అదైతే ఒక 40-45 కాయలు అయితే వస్తాయి, కానీ మనకైతే ఒక 10 కాయలు అయితే అమ్మామన్నా. చూద్దామని ఇక లాస్ట్ వరకు అయితే ఎంత పోయింది ఎంత ఉన్నది అనేది. ఇంకా క్యాబేజ్ అయితే మనకైతే ఫుల్గా అయితే మిగిలిపోద్దన్న ఈరోజు, ఎందుకంటే అది ఎవరు కూడా అడగడం లేదు, మనమే అడిగి మరీ చేస్తున్నాం. వాళ్ళకైతే కాయ 20 రూపాయలు తీసుకెళ్ళండి అంటే వాళ్ళైతే తీసుకెళ్ళిపోతున్నారు. టమాటా అయితే కొద్దిగా అయితే ఇక మెత్తగా అయితే వచ్చిందన్న, లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి మొత్తం రిలేసే ఉంది. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదన్న. మొత్తం అయితే టమాటా పండు అయితే కనిపిస్తుంది అన్న, కాయ అనేది తక్కువ అనిపిస్తుంది. మొత్తం అయితే ఈ విధంగా అయితే దగ్గరికి అయితే నూకానన్న. నూకిన తర్వాతకి మొత్తం కాయ అంతా రెల్లిన ఫస్ట్ అయితే, ఎందుకంటే బాగలేని టమాటా ఉండడం వల్ల మంచుకున్నది కూడా ఖరాబ్ అవుతుందని మొత్తం అయితే రెల్లైతే పక్కకేసి ఉన్న బాక్స్ కూడా టమాటా అయితే పోసినాను, ఎందుకంటే కాయ తక్కువ అవపడుతుంది కాబట్టి అదైతే పోసాను. పోసిన తర్వాత కాయ మరింత కనిపించింది అన్న ఇలాగైతే. ఇక ఈ విధంగా అయితే మనమైతే ఈ రోజు అయితే వ్యాపారం అయితే 5:30 అయితే జరుగుతుందన్న. ఇక 5:30 కాబట్టి మనకైతే ఇక చాలా అంటే చాలా ఇప్పుడు స్కూల్ అయిపోతాయి, ఆఫీసులు అయిపోతాయి కాబట్టి వ్యాపారం అయితే కొద్దిగా పర్లేదన్న రన్ అవుతుంది. ఇక అంతలోపే చీకటి అయితే పడిపోయిందన్న, 6:30 అయితే అవుతుందన్న. ఇక మనమైతే ఇది మా క్యాబేజ్ అయితే ఎవరు అడగడం లేదని దాన్ని అయితే ముందుకైతే తీసుకొచ్చి అయితే పెట్టేసా అన్న, ఎందుకంటే మనకు క్యాబేజ్ అయితే చాలా ఉంది కాబట్టి ఇలా ముందుకైతే జరిపైతే పెట్టామన్న. మిగిలిన బాక్స్ అయితే ఒక బాక్స్ అయితే పోసాను, ఇంకో బాక్స్ అలానే ఉంచాను. అదైతే కాయ అయితే గట్టిగా ఉందన్న, అందువల్ల అయితే దాన్ని పక్కకు పెట్టేసి మొత్తం అయితే ఈ విధంగా అయితే పెట్టాను. ఇందులో కూడా సరుకు అయితే మొత్తం అయితే ఏరుతున్నాను, ఎందుకంటే ఖరాబ్ అయిన కాయ ఉన్నది కూడా ఖరాబ్ చేస్తుందని మొత్తం అయితే ఏరితే పక్కకైతే పెడుతున్నా అన్న. ఇలా పెట్టడం వల్ల మనకైతే వచ్చిన వాళ్ళకైతే కాయ గట్టిగా అనిపిస్తుంది. గబాంటా 3 కేజీలు అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారన్న. కాకపోతే మనమైతే 6:30 దాటినకైతే 50కి 4 కేజీలు అయితే పెట్టేశామన్న. 6:30 నుంచి అయితే 7:30 వరకు అయితే బేరం ఏం రావడం వల్ల ఇంకా అమాంతం అయితే రేట్ అయితే డౌన్ అయితే చేసేసుకున్నాను, ఎందుకంటే కాయ అయితే మొత్తం అయితే మెత్తగా అయితే అయిపోయింది. ఇక దోలాడితే కానీ ఎక్కడో కాయ అయితే గట్టిగా అయితే దొరకట్లేదని 10 రూపాయల కేజీ అయితే పెట్టేశామన్నా. కొంతమంది అయితే 2 కేజీలు, కొంతమంది కేజీ అయితే తీసుకుంటున్నారన్న. లాస్ట్ వరకు అయితే గిదైతే మిగిలిందన్న. మనకైతే ఇదంతా బాక్స్ అయితే మిగులుతుందన్న. ఇదైతే మొత్తం అయితే ఒక దాంట్లోకి అయితే ఎత్తుకున్నా, ఎందుకంటే కస్టమర్లు ఎవరు రావడం లేదన్న. ఎత్తుకున్న తర్వాతకైతే ఒక హోటల్ వాళ్ళకైతే వేసాయన్న. కాయ అయితే మంచిగానే ఉంది కానీ కొద్దిగా మెత్తగా ఉందన్న, మీకు నడుస్తుందా అంటే నడుస్తుంది అని చెప్పి అయితే తీసుకున్నారన్న. 80 రూపాయల బాక్స్ అయితే ఇచ్చేసాన్న. ఇంకా 6 బాక్స్ అయితే మనమైతే మేకల వాళ్ళకైతే ఇచ్చేసామన్న, అక్కడనే ఇక ఫ్రీగానే ఇచ్చేసాం వాళ్ళకైతే. ఆల్రెడీ ఫస్ట్ బాక్స్ ఫ్రీనే ఇచ్చాము, మళ్ళీ కూడా ఇది బాక్స్ నర కూడా ఫ్రీగానే అయితే ఇచ్చేసాను. ఈ రోజు అయితే మనకైతే 2650 రూపాయలు అయితే పెట్టుబడి అయితే పెట్టామన్న. దానికి ఈ రోజు 200 డీజిల్ అయితే కొట్టించాను. 2850 రూపాయలు అయితే పెట్టుబడి అయితే అయిందన్న. మనకు సరుకు మొత్తం అమ్మితే మనకైతే 3870 రూపాయలు అయితే వచ్చిందన్న. దానికి మన పెట్టుబడి పైసలు తీసేస్తే మనకైతే 1020 రూపాయలు అయితే లాభం అయితే వచ్చింది. మన దాంట్లో ఇంకా ఒక 20 మన ఆటోలో అయితే ఇంకా హాఫ్ బస్తా మిర్చి అయితే మిగిలిపోయింది. 20 కాయలు అయితే క్యాబేజ్ అయితే మిగిలిపోయింది. ఒక బాక్స్ టమాటా అయితే మిగిలిపోయిందన్న. ఇవన్నీ అమ్మితే మనకైతే 1500 రూపాయలు అయితే సింపుల్ గా అయితే వస్తాయన్న. అలానే మనం అయితే ప్రతిరోజు కూడా ఆటోలో 3-4 రకాలైతే ఆ కూరగాయలు అయితే వేస్తామని, ఎందుకంటే లాభాలు అయితే కొద్దిగా ఆ విధంగా నడుస్తున్నాయి కాబట్టి, ఒకటే రకం అయితే నడవలేదు కాబట్టి మనమైతే వేస్తామన్నా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయన్నా. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతగానో కావాలన్నా, మీరు ఒక సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేనైతే ఈ స్థితిలో అయితే ఉన్నానా. మీరు లేని నేనైతే అస్సలైతే లేనన్నా.
మీ యొక్క సపోర్ట్ ఇస్తారని మనసారా కోరుకుంటూ ఉంటా అన్న. సబ్స్క్రైబ్ చేసిన చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరికి కూడా పాదాభివందన అన్న. ఉంటా అన్న. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అన్న. ఉంటా అన్న. బాయ్ అన్న.